హలో అండి. పార్కులో పల్లీలు అమ్ముకుంటున్నాడు రామయ్య. రోజు ఆ పార్కుకి ఎంతోమంది వస్తూ పోతూ ఎప్పుడూ జనాలతో ఉండటంతో ఎన్నో సంవత్సరాల నుండి ఆ పార్కులోని పల్లీలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా పల్లీలు అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరేవాడు. అంకుష్, మనం ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది అవిజ్ఞ. నాకేమీ అర్థం కావట్లేదు అవిజ్ఞ అని సమాధానం ఇచ్చాడు అంకుష్. నాకైతే ఒక్కటే అనిపిస్తుంది అంకుష్. ఏంటది? మనిద్దరం ఆత్మహత్య చేసుకుందాం. ఆ సమాధానాన్ని విన్న అంకుష్ నిర్ఘాంతపోయాడు. సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయావేంటి అంకుష్ అడిగింది అవిజ్ఞ. నువ్వు చెప్పింది నిజమే అవిజ్ఞ. కలిసి బ్రతకడానికి వీల్లేనప్పుడు కలిసి చావడమే మంచిది. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నాడు. అయితే రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం అనుకుని ఇద్దరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు పార్క్ మూసేసే సమయమైంది. అందరూ బయటికి వెళ్ళిపోండి అంటూ వీల వేసుకుంటూ పార్క్ అంతా తిరుగుతున్నాడు వాచ్మెన్. రామయ్య తన పల్లీల బుట్ట నెత్తిన పెట్టుకొని వెళుతూ చెట్టు చాటున ఏదో అలికిడి అవ్వటంతో ఆగి బుట్ట కిందకి దించి చెట్టు కొమ్మల సందులో నుండి చూశాడు. ఆకాష్ మరియు అవిజ్ఞ ఇద్దరూ పాయిజన్ బాటిల్ మూత ఓపెన్ చేసి తాగబోతున్నారు. వెనక నుండి ఏదో తగిలి ఒక్కసారిగా వాళ్ళ మీద పడ్డాడు రామయ్య. చేతిలోని బాటిల్స్ కింద పడిపోవడంతో కోపంగా పైకి లేచి రామయ్య వైపు చూసి, ఛీ, అసలు నీకు బుద్ధుందా? కళ్ళు కనపట్లేదా? అనవసరంగా మా ప్లాన్ అంతా నాశనం చేశావు అంటూ అరిచాడు అంకుష్. నన్ను క్షమించండయ్యా, చూసుకోలేదు. ముసలాడిని కదా, చీకట్లో కళ్ళు కనపడలేదు అంటూ క్షమాపణ చెప్పాడు రామయ్య. సర్లే పో ఇక అంటూ అవిజ్ఞ వైపు తిరిగి, పద అవి ఇక వెళదాం అంటూ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈరోజు ఎలాగైనా మనం చనిపోవాలి అంకుష్ అంటూ తన బ్యాగ్లో నుండి విషం తీసి ఎవ్వరికీ అనుమానం రాకుండా పులిహోరలో కలిపి ప్రసాదంలా కళ్ళకి అద్దుకుని నోట్లో పెట్టుకోబోయారు. వేగంగా విసిరిన బంతి వచ్చి ఆ పులిహార పొట్లాల మీద పడి అంతా నేలపాలు అయిపోవడంతో అంకుష్కి పట్టరాని కోపం వచ్చి ఆ బాల్ విసిరిన వారి వైపు పరుగుతీశాడు. అంకుష్ని చూసిన రామయ్య ఎదురెళ్ళి అంకుష్ చెయ్యి పట్టుకొని ఆపి, ఎక్కడికయ్యా ఇంత ఆవేశంగా వెళుతున్నావు అని అడిగాడు. ఈరోజు నా చేతిల్లో అయిపోయారు వాళ్ళు అంటూ బలవంతంగా రామయ్య చేతిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంకుష్. ఒక్క నిమిషం, నీ ఆవేశం తగ్గించుకొని ఇలా రా నాతో అంటూ అంకుష్ చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళాడు రామయ్య. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అని అడిగాడు రామయ్య. బంగారం లాంటి ప్లాన్ చెడగొట్టారు వెధవలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేసుకోవాలి. ఏంటి మీ ప్లాన్? ఆత్మహత్య చేసుకోవడమేగా? ఆ మాట విన్న అంకుష్ ఆశ్చర్యంగా చూసి, ఇది మీకెలా తెలుసు? నేను గత కొన్ని రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోలేదని చనిపోవాలి అనుకుంటున్నారు, అంతేగా అన్నాడు. తాత, అంతేగా ఏంటి తాత? మేము ఒకరినొకరం ఎంతగా ఇష్టపడున్నామో చెప్పిన తరువాత కూడా ఒప్పుకోలేదంటే ఏంటి అర్థం? వాళ్ళకి మేమంటే ఇష్టం లేదనేగా? మా మాట పట్ల నమ్మకం లేనట్లేగా? నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రేయసి నాకు దక్కనప్పుడు ఇంకా నేను బ్రతికి ఉండడం అనవసరం అంటూ ఆవేశంగా ఊగిపోతున్నాడు అంకుష్.
మీ నిర్ణయం బాగుంది. కానీ ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళతో చెప్పారా? అడిగాడు రామయ్య. వాళ్ళకెందుకు చెప్పాలి తాత? అది మా జీవితం, మా ఇష్టం. మీకు ఆ జీవితాన్ని ఇచ్చిందే వాళ్ళు కదా. అలాంటి వాళ్ళకి చెప్పకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు మీకు లేదు. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ తల్లిదండ్రులు మీరు దూరమైతే బ్రతకగలరా? మేమంటే అంత ఇష్టం ఉన్నవాళ్లే అయితే ఇలా మా ప్రేమకి అడ్డు చెప్పరు అన్నాడు అంకుష్. ఒక్క విషయం చెప్పు, నీకు ఆ అమ్మాయి ఎప్పటి నుండి తెలుసు? అడిగాడు తాత. ఒక 3 సంవత్సరాల నుండి అని సమాధానమిచ్చాడు అంకుష్. 3 సంవత్సరాలకు ముందు కలిసిన అమ్మాయి పట్లే నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు 20 సంవత్సరాలుగా నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ లేదంటావా? అడిగాడు రామయ్య. ఇంకా చాలే ఆపు తాత, నీ సెంటిమెంట్ డైలాగులు. మమ్మల్ని కనమని మేము అడిగామా? పెంచమని మేము అడిగామా? అదంతా వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు తప్ప మా మీద ప్రేమతో కాదు అన్నాడు కేర్లెస్గా. ఆ మాట విన్న రామయ్యకి కోపం కట్టలు తెంచుకుని వచ్చి చాచిపెట్టి ఒక్కటి పీకాడు. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? కన్న తల్లిదండ్రులది స్వార్థమైన ప్రేమనా? మరి నీకు ఆ అమ్మాయి మీద ఉండేది స్వచ్ఛమైన ప్రేమనా? అవును, మాది నిజమైన ప్రేమ అని సమాధానమిచ్చాడు అంకుష్. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అని అడిగాడు రామయ్య. సమాధానం లేదు. అంకుష్ ఏం మాట్లాడలేదు. నిజమైన ప్రేమ అంటే స్వచ్ఛమైనది, ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా చూపే ప్రేమే స్వచ్ఛమైనది. అది కన్నవాళ్ల ప్రేమ ఒక్కటేరా మూర్ఖుడా. నీకు ఈ అమ్మాయి మీద ఉండేది స్వార్థమైన ప్రేమ. నాది స్వార్థమైన ప్రేమ అని మీరెలా చెప్పగలరు? మరి నువ్వు ఈ అమ్మాయి నుండి ఏమీ ఆశించకుండానే ప్రేమిస్తున్నావా? అవును, ఇంతవరకు తనని తాకలేదు కూడా. పిచ్చివాడా, స్వార్థం అంటే అది మాత్రమే అనుకుంటున్నావా? తన నుండి తిరిగి ప్రేమని ఆశించడం లేదా? అది ఆశించకుండా ఎలా ప్రేమిస్తాం తాత? ప్రేమించే వాళ్ళ నుండి తిరిగి ప్రేమని ఆశించడం స్వార్థం ఎలా అవుతుంది? మరి మీ అమ్మ ఇంతకాలంగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. నీ నుండి ఏం ఆశించి అనుకుంటున్నా? నీ డబ్బుతో ఏమైనా ఆమెని పోషిస్తున్నావా? లేదు. ఏనాడైనా అన్నం తినిందో లేదో అడిగావా? లేదు. నీకు పెట్టకుండా ఏనాడైనా తినిందా? లేదు. ఇవన్నీ నువ్వు చెయ్యకపోయినా ఆమె మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంది. అదేరా నిజమైన ప్రేమంటే. అయినా ఇది నీ తప్పు కాదు, నీ వయసు ప్రభావం అంతే. ఈ వయసులో ఉన్న ప్రతి ఒక్కడు నీలాగే మాట్లాడతారు. పెళ్ళి అయ్యి ఒక బిడ్డకి తల్లి తండ్రి అయిన తరువాతే తెలుస్తుంది వాళ్ళకి తల్లిదండ్రుల విలువ. సరే అయితే నేనొక పని చెప్తాను, చేస్తావా? ఈ రోజు నుండి ఒక 10 రోజులు నీ తల్లి దగ్గర ఎలా ఉంటావో అలానే నీ ప్రేయసి దగ్గర ఉండు. నీ ప్రేయసి దగ్గర ఎలా ప్రేమగా ఉంటావో అలానే నీ తల్లి దగ్గర ఉండి వాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని గమనించు. ఆ తర్వాత నాకు కనపడు అన్నాడు రామయ్య. ఒక 10 రోజుల తరువాత ఆనందంగా రామయ్యను వెతుక్కుంటూ పార్కుకి వచ్చాడు అంకుష్. రామయ్య అంకుష్ కళ్ళల్లో ఆనందాన్ని చూసి, ఏం బాబు, నేను చెప్పింది నిజమేనని ఒప్పుకుంటావా అని అడిగాడు రామయ్య. రామయ్యకి తన 2 చేతులు జోడించి నమస్కరించి, తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో తెలిపి నా కళ్ళు తెరిపించారు.
ఇన్ని ఏళ్ళు నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ ఈ 10 రోజులలో చూడగలిగాను. 10 రోజులు నేను నాలా ఉంటేనే నా ప్రేయసి నేను నచ్చలేదని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ మా అమ్మ 20 సంవత్సరాలుగా నన్ను భరిస్తూ వచ్చిన నా తల్లి ప్రేమని గుర్తించలేకపోయాను అని బాధపడ్డాడు. కానీ ఒక చిన్న సందేహం తాత, ఇలా జరుగుతుందని నీకు ముందే ఎలా తెలుసు? నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతో మందిని చూస్తూ ఉంటాను. ఆ అనుభవంతోనే ఎవరికైనా ఒక 4 రోజులు గమనిస్తే చాలు వాళ్ళ గురించి చెప్పేయగలను. మీది కూడా అంతే. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏ అమ్మాయితో ఉంటే నువ్వుగా ఉంటూ సంతోషంగా ఉండగలవో ఆ అమ్మాయే నీకు సరిజోడి అవుతుంది. ఒకరోజు నువ్వు మీ అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతూ నా దగ్గరికి వచ్చావు పల్లీల కోసం. అప్పుడు మీ అమ్మగారితో నువ్వు ఎంతో విసుగ్గా మాట్లాడుతూ, నేను బయట ఏ చెత్త పడితే ఆ చెత్త తిననని నీకు తెలుసు కదా, అయినా ఏదో ఒకటి తిను అని నా బుర్ర తింటావెందుకు అంటూ అరిచి చిరాకుగా మొహం పెట్టి అయిష్టంగానే నా దగ్గర పల్లీలు కొని తీసుకెళ్ళి నవ్వుతూ ఆ అమ్మాయికిచ్చి, ఈ పల్లీలు చాలా బాగుంటాయి కదా, నేను మామూలుగా ఎప్పుడు బయటే తినడానికి ఇష్టపడతాను అంటూ అబద్ధం చెప్పడం గమనించాను. అప్పుడే అర్థమైంది, నువ్వు ఆ అమ్మాయి సంతోషం కోసం నీకు నచ్చని పని చేసి తన దగ్గర నటిస్తున్నావు అని. అందుకే నీ కళ్ళు తెరిపించడానికే ఇలా చేశాను అన్నాడు రామయ్య నవ్వుతూ. నువ్వు చెప్పింది నిజమే తాత. ఈ కాలంలో స్వచ్ఛమైన ప్రేమని గుర్తించటం కష్టమైపోయింది. ఒక్కరోజు మా అమ్మని తిన్నావా అమ్మా అని అడిగినందుకే ఎంతో ఆనందించింది. అలాంటిది 100 సార్లు ఐ లవ్ యూ చెప్పినా కూడా నా ప్రేయసి కళ్ళల్లో ఆ ఆనందం కనపడలేదు అంటూ తాతకి కృతజ్ఞతలు చెప్పాడు. 100 సార్లే కాదు, ఇంకో 1000 సార్లు ఐ లవ్ యూ చెప్పినా నీ ప్రేయసి కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడలేవు. ఎందుకంటే తను కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమించింది కాబట్టి. ఈ కాలంలో నిజమైన ప్రేమ కంటే ఇలాంటి కోరికతో కూడిన, తనకు దక్కలేదన్న పంతంతో కూడిన, మోసంతో కూడిన ప్రేమలే ఎక్కువగా కనపడుతున్నాయి. అందువల్లే నిజమైన ప్రేమని గుర్తించలేక మోసపోతున్నారు. పైగా తొందరపడి నీలాగే అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమ దక్కలేదని ప్రాణాలు తీసుకోవడం చేస్తున్నారు అన్నాడు తాత నవ్వుతూ. అవును తాత, సమయానికి నువ్వు కానీ రాకుండా ఉంటే నేను ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని. చనిపోతానని బాధ లేదు, కానీ అలాంటి అమ్మాయి కోసం చనిపోయేవాడిని అన్న బాధే ఎక్కువ అంటూ తాత దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. అందరికీ ధన్యవాదాలండి.